వారాహి పూజ విధానంలో ముందుగా మనం గణపతికి పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్నప్పుడు అదో నిర్విఘ్న పరిసమాప్యం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే అని చెప్పేసని మనం నీళ్ళలో వేలును పెట్టుకుని సుముఖ చైవ దంతాచ కపిలో గజకర్ణక లంబోదరాచ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతు గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరాంబో స్కందపూర్వజ షోడశైతాని నామాని యః పటే క్షణుమాదపి విద్యారంభే వివాహేచే ప్రవేశే నిర్గమే తదా పూజాది సర్వకార్యేషు విఘ్నసస్య నజాయత శ్రీ మహాగణపతిం ప్రసాదం శిరసా గృణామి. ఈ క్రింది ప్రాణప్రతిష్ఠ మొదటి రోజు మాత్రమే చేయాలండి. మిగతా అన్ని రోజులు కూడా ఏమీ అవసరం లేదు. ప్రాణప్రతిష్ఠ ఏదైతే అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశించుకోవాలి. అమ్మవారి ఫోటోకి గంధం కుంకుమతో అలంకరణ చేసుకుని పుష్పంతో పెట్టుకుని ప్రాణప్రతిష్ఠ మంత్రం అనేది చదువుకోవాలి. ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభం. మేఘక్ష్యామ రుచిం మనోహర కుంచం నేత్రత్రయో భాసితం కోలాస్యం శశిశేఖరం అచలితై దష్టాతలై శోభితాం బిభ్రాణాం స్వకరాంబుజై రసిలాం చర్మాసి పాసాం శృణిం వారాహిం అనుచింతయే కిరివరారూఢం సుబలం కృతిం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పతిపుత్ర పరివాహ సమేతాం శ్రీ వారాహి మాతా ఆవాహయామి స్థాపయామి పూజయామి. ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ సమాప్తం. తరువాత ధ్యానం. కృష్ణం వర్ణాతు వారాహిం మహిషస్తాం మహోదరిం వరదాం దండినిం ఖడ్గబిభ్రతిం దక్షిణే కరే కేట పాత్ర భయాన్ వామే సూకరాస్యం భజామ్యహం శ్రీవారాహీదేవ్యే నమః ధ్యాయామి. తరువాత ఆవాహనం. ఉగ్రరూపం మహాదేవీం శత్రునాశన తత్పరాం త్రిశక్తి రూపిణీం మంబాం వందేహం కార్యసిద్ధియే శ్రీవారాహీదేవ్యే నమః ఆవాహయామి. తరువాత ఆసనం. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురదత్న విభూషతే రత్నసింహాసనం మిదం దండనాదం ప్రగృహృత్యాం శ్రీవారాహీదేవ్యే నమః ఆసనం సమర్పయామి. ఇలా నేను మంత్రం చదువుతున్నప్పుడు మీరు ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి. ఇంకా మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. పాద్యం. సురాసుర మహామౌళి మాల మాణిక్య కాంతి విరాజిత పదద్వంద్వేవా శ్రీ వారాహి దేవ్యే నమః పాదయో పాద్యం సమర్పయామి. సురాసుర మహామౌళి మాత మణిక కుక్షాంతిం విరాజిత పదద్వందే పాద్యం దేవి దదామ్యహం శ్రీ వారాహీదేవ్యే నమః పాదయో పాద్యం సమర్పయామి. మీకు స్పష్టంగా తెలియజేయడానికి మాత్రమే నేను ఇలా నెమ్మదిగా చదువుతున్నానండి. తరువాత ఆద్యం. పుష్పచందన దుర్వాది సంయుతం జాహ్నవీ జలం శంఖ గర్భస్థితం సుద్యం గృహ్యతాం సమయేశ్వరి శ్రీ వారాహీదేవ్యే నమః హస్తయో ఆద్యం సమర్పయామి. ఆచమనీయం. పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహణ చమనం దేవి రిపు సంహార తాండవిం శ్రీ వారాహీదేవ్యే నమః ఆచమనీయం సమర్పయామి. తరువాత స్నానం. అమ్మవారి పాదాల దగ్గర ఒక నీళ్ళు చుక్క విడవండి ఈ యొక్క మంత్రం చదువుతున్నప్పుడు. పయోదది ఘృతోపేతం సత్కర మధు సంయుతం పంచామృతమిదం స్నానం గృహణ సురపూజతే శ్రీ వారాహీదేవ్యే నమః పంచామృత స్నానం సమర్పయామి. తదాంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. తరువాత వస్త్రం. ఏదైతే మన దగ్గర దూది ఉంటుంది కదండి, అమ్మవారికి దీపం ఒత్తికి ఏదైతే పెడతామో దాన్ని వస్త్రం కింద మనం ఇలా చేతులతో పసుపు గంధంతో తడిపి అమ్మవారి పాదాల దగ్గర వేయండి. ధరణి దారిణి ధేను ధరిత్రి దావని దవ కృష్ణాంబరం ప్రయచ్చామి విద్యుత్ అంగజటాధరే శ్రీ వారాహీదేవ్యే నమః వస్త్రయుగ్యం సమర్పయామి. వస్త్రయుగ్మధారణాంతరం ఆచమనీయం సమర్పయామి. భృగ్వజు సామరూపాచ పర ప్రోతిన్యుదంబురాం సౌవర్ణం యజ్ఞ సూత్రంతో దాదామి పరమేశ్వరి శ్రీ వారాహీదేవ్యే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. సౌవర్ణం యజ్ఞ సూత్రం తే దదామి పరమేశ్వరి శ్రీ వారాహీదేవ్యే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం సమర్పిస్తున్నప్పుడు ఈ మంత్రం చదవాలి. కస్తూరి కుంకుమైర్యుక్తం ఘనసార మిశ్రితం మయా మాయా చలా సంభూతం చందనం ప్రతిగృహ్యతం శ్రీ వారాహీదేవ్యే నమః శ్రీగంధం ధారయామి. హరిద్ర కుంకుమాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి. పుష్పం. ఆభరణం. తుర్యా వన సంభూతం నానా గుణమనోహరం ఆనంద సౌరభం పుష్పం గృహ్యతాం పరదేవతం శ్రీ వారాహీదేవ్యే నమః పుష్పభరాణి సమర్పయామి. ఇప్పటి వరకు అమ్మవారికి ఏదైతే ఆసనము ధ్యానము ఆవాహనము దాంతోపాటుగా పాద్యం ఆద్యం ఆచమనీయం స్నానం వస్త్రం
గంధం ఆభరణం ఇవన్నీ కూడా చేసాం కదండి. ఇప్పుడు అదో పూజ. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు ఏం చేయాలి అని అర్థం కానప్పుడు మీరు అమ్మవారిని నమస్కరించుకుంటూ పువ్వులతో మనం పూజ చేసుకుంటూ ఉండాలి. అంగపూజ. ఈ అంగపూజలో నేను ఒక్కొక్క మంత్రానికి కూడా మీరు ఒక్కొక్క పుష్పాన్ని కానీ లేదా అక్షంతలు కానీ మనం అమ్మవారి పాదాల దగ్గర వేయాలి. అంగపూజ. శ్రీ వారాహీదేవియే నమః పాదో పూజయామి. భక్తోపద్రవనాశిన్యే నమః గుల్ఫో పూజయామి. పీఠాత్మికాయే నమః జానుని పూజయామి. ఉన్మత్వ భైరవాం కస్తాయే నమః ఊరుం పూజయామి. సింహవాసనాయే నమః కటిం పూజయామి. నీలాస్యాయే నమః నాభిం పూజయామి. పంచమే నమః ఉదరం పూజయామి. పరమేశ్వర వల్లభాయే నమః హృదయం పూజయామి. గణస్తన సమోపేతాయ నమః స్తనో పూజయామి. ముసలద్రాణినే నమః భుజగంధం పూజయామి. భక్తానాం అభయప్రదాయే నమః కంఠం పూజయామి. కోడనాయే నమః ముఖం పూజయామి. సునాసికాయే నమః నాసికాయాం పూజయామి. కపిలలోచనాయే నమః నేత్రౌ పూజయామి. చింతితార్థప్రదాయిన్యే నమః కర్ణౌ పూజయామి. అశుభవారిణాయే నమః లలాటం పూజయామి. వరాహవదనాయే నమః శిరః పూజయామి. శత్రునాశిన్యే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇలా మనం అమ్మవారికి పుష్పాలు సమర్పించుకోవాలండి. తర్వాత వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామావళి. వారాహి అష్టోత్తరం చదువుతున్నప్పుడు కూడా మీరు ఈ యొక్క అష్టోత్తరం సమయంలో ఓం నమో వారాహి దేవియే నమః లేదా శ్రీమాత్రే నమః అని చెప్పేసి ఈ మంత్రాల్లో ఏదైనా చదువుకుంటూ అమ్మవారికి పుష్పాలతో కానీ కుంకుమతో కానీ అక్షంతలతో కానీ పూజ చేసుకోండి. ఐం గ్లౌం నమో వరాహవదనాయ నమః. ఐం గ్లౌం నమో వారాహ్యే నమః. ఐం గ్లౌం వరరూపిణ్యే నమః. ఐం గ్లౌం క్రోడనాయే నమః. ఐం గ్లౌం కోలముఖ్యే నమః. ఐం గ్లౌం జగదాబ్దాయే నమః. ఐం గ్లౌం తరుణ్యే నమః. ఐం గ్లౌం విశ్వేశ్వర్యే నమః. ఐం గ్లౌం స్తన్యే నమః. ఐం గ్లౌం చక్రిణ్యే నమః. ఐం గ్లౌం ఖడ్గశూలగదహస్తాయ నమః. ఐం గ్లౌం ముసలధారిణ్యే నమః. ఐం గ్లౌం హలసకాది సమాయుక్తాయ నమః. ఐం గ్లౌం భక్తనామ భయప్రదాయ నమః. ఐం గ్లౌం ఇష్టార్థదాయిన్యే నమః. ఐం గ్లౌం ఘోరాయే నమః. ఐం గ్లౌం మహాఘోరాయ నమః. ఐం గ్లౌం మహామయాయ నమః. ఐం గ్లౌం వార్తాళ్యే నమః. ఐం గ్లౌం జగదేశ్వర్యాయ నమః. ఐం గ్లౌం అందే అందిని నమః. ఐం గ్లౌం రుందే రుందిని నమః. ఐం గ్లౌం జంబే జంబిన్యే నమః. ఐం గ్లౌం మోహే మోహిన్యే నమః. ఐం గ్లౌం సంబే సంబిన్యే నమః. ఐం గ్లౌం దేవేశే నమః. ఐం గ్లౌం శత్రునాశిన్యే నమః. ఐం గ్లౌం అష్టభుజాయే నమః. ఐం గ్లౌం చతుర్హస్తాయే నమః. ఐం గ్లౌం ఉన్నత భైరవాస్తాయ నమః. ఐం గ్లౌం కపిలాలోచనాయే నమః. ఐం గ్లౌం ప్లంచే నమః. ఐం గ్లౌం లోకేశే నమః. ఐం గ్లౌం నీలమణి ప్రభాత్యే నమః. ఐం గ్లౌం ఇంద్రాద్రి ప్రతికాసాయే నమః. ఐం గ్లౌం సింహరుద్రాయ నమః. ఐం గ్లౌం త్రిలోచన్యాయ నమః. ఐం గ్లౌం శ్యామలాయ నమః. ఐం గ్లౌం పరామాయే నమః. ఐం గ్లౌం ఈశాన్యే నమః. ఐం గ్లౌం నీల్యే నమః. ఐం గ్లౌం ఇందివర సన్నిభాయే నమః. ఐం గ్లౌం కణస్తాప సమోప్రేతాయ నమః. ఐం గ్లౌం కపిలాయే నమః. ఐం గ్లౌం కళాత్మికాయే నమః. ఐం గ్లౌం అంబికాయే నమః. ఐం గ్లౌం జగద్ధారిణ్యే నమః. ఐం గ్లౌం భక్తోపద్రవనారిణ్యే నమః. ఐం గ్లౌం సుగుణాయే నమః. ఐం గ్లౌం నిష్కలాయ నమః. ఐం గ్లౌం విద్యాయ నమః. ఐం గ్లౌం నిత్యాయ నమః. ఐం గ్లౌం విశ్వవస్కర్యే నమః. ఐం గ్లౌం మహారూపాయ నమః. ఐం గ్లౌం మహేశ్వర్యాయ నమః. ఐం గ్లౌం మహేంద్రితాయే నమః. ఐం గ్లౌం విశ్వవాపిన్యే నమః. ఐం గ్లౌం దేవ్యే నమః. ఐం గ్లౌం ప్రసూనాభకారిణ్యే నమః. ఐం గ్లౌం కాళికాయే నమః. ఐం గ్లౌం భయదాయ నమః. ఐం గ్లౌం బలి మాంస మహాప్రియాయ నమః. ఐం గ్లౌం జయ భైరవాయ నమః. ఐం గ్లౌం కృష్ణాయ నమః. ఐం గ్లౌం పరమేశ్వర వల్లభాయ నమః. ఐం గ్లౌం నుదాయ నమః. ఐం గ్లౌం స్తుత్యే నమః. ఐం గ్లౌం సురేశాన్య నమః. ఐం గ్లౌం బ్రహ్మాది వరదాయ నమః. ఐం గ్లౌం స్వరూపాయ నమః. ఐం గ్లౌం సురానమభయప్రదాయ నమః. ఐం గ్లౌం వరాహ దేహ సందుదాయ నమః. ఐం గ్లౌం శ్రోణి వారాలసే నమః. ఐం గ్లౌం క్రోధిన్యే నమః. ఐం గ్లౌం నీలాస్యాయ నమః. ఐం గ్లౌం శుభప్రదాయ నమః. ఐం గ్లౌం శుభవారిణ్యే నమః. ఐం గ్లౌం శత్రూణాం వాక్మంబకారిణ్యే నమః. ఐం గ్లౌం కటిస్థ మంబకారిణ్యే నమః. ఐం గ్లౌం మతిస్తంభనకారిణ్యే నమః. ఐం గ్లౌం సాక్షిస్థ మంబకారిణ్యే నమః. ఐం గ్లౌం ముక్త స్తంభినే నమః. ఐం గ్లౌం జిహ్వస్తంభిన్యే నమః. ఐం గ్లౌం దుష్టానం నిగ్రహకారిణ్యే నమః. ఐం గ్లౌం శిష్టానుగ్రహకారిణ్యే నమః. ఐం గ్లౌం సర్వశత్రుక్షయకరాయ నమః. ఐం గ్లౌం శత్రుసాధనకారణాయ నమః. ఐం గ్లౌం శత్రు విశ్వేశ్వరకారిణ్యే నమః. ఐం గ్లౌం భైరవ విప్రీతాయ నమః. ఐం గ్లౌం మంత్రాత్మికాయ నమః. ఐం గ్లౌం యంత్రరూపిణ్యే నమః. ఐం గ్లౌం తంత్రరూపిణ్యే నమః. ఐం గ్లౌం పీఠికాత్మికాయ నమః. ఐం గ్లౌం దేవదాయే నమః. ఐం గ్లౌం శ్రేయస్కారిణ్యే నమః. ఐం గ్లౌం చింతితార్థప్రదాయే నమః. ఐం గ్లౌం భక్తాలక్ష్మి వినాశిన్యే నమః. ఐం గ్లౌం సమప్తదాయే నమః. ఐం గ్లౌం సౌకారిణ్యే నమః. ఐం గ్లౌం
బాహువారాహ్య నమః ఐం గ్లౌం స్వప్నవారాహ్య నమః ఐం గ్లౌం భగవత్యే నమః ఐం గ్లౌం ఈశ్వర్య నమః ఐం గ్లౌం సర్వాద్య సాధ్యకాయ నమః ఐం గ్లౌం సర్వమాయాయ నమః ఐం గ్లౌం సర్వలోకాత్మికాయ నమః ఐం గ్లౌం మహిషనాశిన్యే నమః ఐం గ్లౌం బృహద్వారాహ్య నమః శ్రీ వారాహీదేవి అతి సహస్రనామావళి సంపూర్ణం. శతనామావళి తరువాత ఏదైతే ధూపం, ఏదైతే మన దగ్గర అగరబత్తి అనేది కానీ లేదా సాంబ్రేణి కానీ అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అండి, ఆ ధూపం అనేది ఇవ్వాలి. నమోస్తు దేవి వారాహి జయకారే స్వరూపిణి జపిత్వా భూమి రూపేణ నమో భగవతే ప్రియ వనస్పత్యుబ్రూతే దివ్యే నానాగంధే సుసంసయుతం ఆత్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ వారాహి దేవ్యే నమః ధూపం ఆగ్రాపయామి. తరువాత నైవేద్యం శర్కర మధు సంయుతం ఆజాందే అది పూరితం గృహణదేవి నైవేద్యం భక్తో ప్రదవనాశిని శ్రీ వారాహి దేవ్యే నమః నైవేద్యం సమర్పయామి. తాంబూలం తమలపాకు వక్క, లేదు అంటే మీరు ఏదైనా అమ్మవారికి జాకెట్ ముక్క ఇవన్నీ కూడా పెడదాం అనుకుంటే కనుక తాంబూలం సిద్ధం చేసుకుని తాంబూలం సమయంలో ఈ యొక్క మంత్రాన్ని జపించాలి. పూగి పూలైచ కర్పూరై నాగవల్లి దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వారాహి దేవ్యే నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమాన్వితం త్రుభ్యం రాసేమహం దేవి గృహేణ హలదారిణిం సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు శ్రీ వారాహి దేవ్యే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం. ఈ మంత్రపుష్పం అనేది చదువుతున్నప్పుడు మన చేతిలో పుష్పాన్ని తీసుకోవాలండి. పుష్పం తీసుకుని అమ్మవారి వైపు చూస్తూ ఈ యొక్క మంత్రాన్ని జపించాలి. మంత్రం జపించడం రాలేనప్పుడు శ్రీమాత్రే నమః అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని వినండి. పంచమీ దండనాదాంచ సంకేత సమయేశ్వరి తదా సమయ సంకేత వారాహి పోత్రిణీ శివ వార్తాళిచ మహాసేన ప్రాజ్ఞా చక్రేశ్వరి తదా ఆరిగ్ని భూమి రూపేణ కుర్మే శత్రునాశనం శ్రీ వారాహి దేవ్యే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి పాదాల దగ్గర ఈ మంత్రపుష్పాన్ని విడవండి. నమస్కారం. అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ పంచమీ దండనాదాచ సంకేత సమయేశ్వరి సమయం సంతో వారాహి హోత్రని హవార్తాళిచ మహాసేన ప్రాజ్ఞా చక్రేశ్వరి తదా ఆరిగ్ని భూమి రూపేణ కుర్మే శత్రు నాశనం శ్రీ వారాహి దేవ్యే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి. వారాహిదేవి మూలమంత్రం. ఈ మూలమంత్రం చదువుతున్నప్పుడు కూడా అమ్మవారి వైపు చూస్తూ అమ్మవారికి పుష్పాలతో అక్షంతలతో కుంకుమతో మనం అర్చన చేస్తూ ఉండాలండి. వారాహి మూలమంత్రం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మనసులో ఉచ్చారణ చేసుకుంటూ ఉండండి. శ్రీ వారాహిదేవి మూలమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమః రుందే రుందిని నమః జంబే జంబిని నమః మోహే మోహిని నమః సంబే సంబిని నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వాక్ సిద్ధ్య సచ్కుర్ ముఖగతి జిహ్వా తంబనం కురు కురు శీఘ్రం వశ్వం కురు కురు ఐం గ్లౌం ఐం టహ 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 హూం హస్రాయ పట్ స్వాహ. వారాహి కవచం కూడా నా యొక్క ఇన్స్టా ఛానల్లో ఉందండి, ఒక్కసారి మీరు అది కూడా చదువుకోండి. ఏదైతే వారాహి మూలమంత్రం కూడా ఉంది అది మీరు 11 సార్లు జపించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. అయితే అమ్మవారి ధ్యానం కృష్ణం వర్ణతు వారాహిం మహిషాస్థాన మహోదరిం వరదం దండినిం ఖడ్గం బిభ్రతిం దక్షిణే కరే కేటపాత్ర భయాన్వామి శోకరాస్యం భజామ్యహం. అమ్మవారి యొక్క స్థుతి. నమోస్తు దేవి వారాహి జయైకార స్వరూపిణి జపిత్వా భూమి రూపేణ నమో భగవత ప్రియే జయ క్రోడాస్తు వారాహి దేహి త్వాం చ సమామ్యహం. జయ వారాహి విశ్వేసి ముఖ్య వారాహితే నమః ముఖ్య వారాహి వందే త్వం అందే అందినితే నమః సర్వదుష్ట ప్రదుష్టానాం వాక్ స్తంభనకరీ మమ నమస్తంభిని సంబేత్వం జుంబిని జుంబినితే నమః రుందే రుందిని వందే త్వం నమో దేవేతు మోహిని స్వభకాంతా హి సర్వేషం సర్వకామప్రదే నమః. శ్రీ వారాహి ద్వాదశ నామావళి. ఓం పంచమ్యే నమః ఓం దండనాదాయ నమః ఓం సంకేతాయ నమః ఓం సమయేశ్వరాయ నమః ఓం సమయ సంకేత్యాయ నమః ఓం వారాహ్యే నమః ఓం పోత్రిణ్యే నమః ఓం శివాయ నమః ఓం వాతాళ్యే నమః ఓం మహాసేనాయ నమః ఓం ఆజ్ఞచక్రేశ్వర్యే నమః ఓం ఆరిగ్నే నమః. పూజా విధానం అంతా అయిందండి. పూజా విధానంలోనే మనం ఏదైతే ధూపం దగ్గర, దీపం దగ్గర, నైవేద్యం దగ్గర, తాంబూలం దగ్గర, నీరాజనం దగ్గర, మంత్రపుష్పం దగ్గర, నమస్కారం దగ్గర ఈ యొక్క ఏదైతే మంత్రాలు చదువుతున్నామో అప్పుడు మనం ఏదైతే అనుకున్నవన్నీ కూడా ఆ సమయంలో చేయాలి. అండ్ దాంతోపాటుగా ఆఖరి రోజున ఉద్వాసం చెప్తూ సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర
అని చెప్పసని ఈ మంత్రాన్ని మనం చదువుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటుగా వారాహిదేవిని మనం నిత్యం ఇదే విధంగా పూజ చేసుకున్నా, ఒకవేళ చేసుకోకపోయినా కూడా ఏదైతే వారాహిదేవికి సంబంధించిన మూలమంత్రం కవచం అనేది నిత్యం చదువుకుని దాంతోపాటుగా నైవేద్యం అనేది వారాహిదేవికి సమర్పించుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటుగా అష్టోత్తరం కూడా మీకు వీలైతే కనుక అది కూడా నేను సపరేట్గా నేను పోస్ట్ చేస్తాను. దాంతోపాటుగా కవచము, దాంతోపాటుగా మూలమంత్రము, దాంతోపాటుగా ద్వాదశ నామావళి ఇవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తానండి. ఇవన్నీ కూడా నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉంటాయి. మొత్తం వీడియో నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. మీకు వీలైతే కనుక యూట్యూబ్ని కూడా ఒకసారి సెర్చ్ చేయండి. యూట్యూబ్లో మొత్తం వీడియో కూడా ఉంటుంది. మీరు ఇదంతా అయిన తర్వాత ఒక్కటే దండం పెట్టుకోవాలండి అమ్మవారిని. పూజా విధానంలో కానీ, మేము చదివిన విధానంలో కానీ, నిన్ను మేము నిశ్చలమైన భక్తితో స్మరిస్తున్నాం తల్లి. ఎటువంటి దోషం అనేది మాకు కలగకుండా నీ యొక్క ఆశీర్వాదం అనేది మాకు కలగాలి తల్లి అని చెప్పేసి దండం పెట్టుకోండి. అమ్మవారు తన యొక్క చల్లని చూపుని మీ వైపును ఉంచుతుంది. మీరేం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. చెప్తున్నాను కదా, ఇందులో ఏవైతే దోషాలు ఏమైనా ఉన్నా వాటన్నిటిని కూడా మన్నించి మా యొక్క పూజను మేము నిశ్చలమైన భక్తితో నీ దగ్గర ఏదైతే మేము పూజని ఇచ్చామో ఆ పూజను తీసుకుని మాకు మంచిని మాత్రమే చేయి తల్లి అని చెప్పేసి 1కి 10 సార్లు అమ్మవారిని మీరు సంకల్పించుకోండి. అంతా మీకు మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.